నేను ఇప్పుడు చైనాలో ఉన్నాను. మీరు ఇక్కడ చూస్తే కనుక ప్రజలు హ్యాపీగా ఉన్నారు, ఏ జబ్బులు రొచ్చులు లేవు, చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. సో 11 అవుతుంది రాత్రి టైము. చూడండి, ఎవరో కనీసం మాస్క్ కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇదంతా కూడా మరి మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఏంటంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సో పక్క దేశంలో ఏదో అయిపోతుందని ఒక వార్త సృష్టించుకుని దాంట్లో టైం పాస్ చేసే మనం మన దేశంలో ఏం జరుగుతుందా అని కనీసమైన ఆలోచన చేయలేకపోతుంది మన సమాజం. అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ గడిచిన 1 సంవత్సరంగా మనం చూసుకున్నా కూడా ఒక 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా, 2 నెలలు ఒక రకంగా రకరకాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కొన్నాళ్ళేమో కాళ్ళు వాసిపోయి రకరకాల జ్వరాలు వచ్చినాయి, కొన్నాళ్ళేమో డెంగ్యూ కాకుండా ప్లేట్లెట్లు పడిపోయినాయి, కొన్నాళ్ళేమో పెద్ద వయసు వాళ్ళందరికీ కూడా హార్ట్ వీక్ అయిపోయింది, సడన్ గా అలా చనిపోయారు. ఆ తర్వాత యంగ్స్టర్స్ కొంతమంది, సో వయసులో ఉన్న ఆడవాళ్ళు రక్తం చిక్కబడిపోయి సడన్ హార్ట్ అటాక్ లో చచ్చిపోవడం, లేదా యంగ్స్టర్స్ మొన్న అక్టోబర్ సీజన్ లో చూసుకుంటే కనుక 1-2 నెలల పాటు యంగ్స్టర్స్ సడన్ గా హార్ట్ అటాక్ లో చచ్చిపోవటం, ఇదంతా ఏదో లింక్ ఉంది. సో మన దేశంలో కూడా చాలా వైరస్ లో ఏదో ఒక క్రిములు వస్తున్నాయి, వాటి వల్లే కదా ఇవన్నీ జరుగుతుంది. దాని గురించి ఏం జరుగుతుంది ఏంటి అని కనీసమైన ఆలోచన ఏమన్నా ఉందా? దాని గురించి విశ్లేషణ ఉందా? పరిశోధన ఉందా? దానికి ఏమైనా పరిష్కారాలు ఉన్నాయా? ప్రజారోగ్యం గురించి ఏమాత్రం కూడా ఏమీ లేకుండా మనం ఏంటయ్యా అంటే చైనాలో దాచేస్తున్నారు. సో ఇక్కడంతా సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజర్ గా ఉంటది. ఇక్కడంతా సిస్టమ్ అంతా కూడా ఆర్గనైజర్ గా ఉంటది. ఎందుకంటే ఎవడు పడితే ఆడు ఇక్కడ వైద్యం చేయడు కదా. సో ప్రాక్టీస్ ఉన్న వాళ్ళే వైద్యం చేస్తారు. సో అన్ని మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్సే ఉంటాయి. సో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటది, లింక్స్ ఉంటాయి. సో తమాషాగా ఉండదన్నమాట. ఏం జరుగుతుంది అనేది వాళ్ళు మొత్తం కూడా డీటెయిల్స్ తెప్పిస్తారు. సో ఈ సీజన్ లో ఏ రకమైన నిమోనియాలు ఎన్ని వస్తున్నాయి ఏంటనేది వాళ్ళు పూర్తి వివరాలు తీసుకుంటారు. మనకు మళ్ళీ ఇట్లా వదిలేరు. వాళ్ళు ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేశారు ఈ దేశం. అసలు కోవిడ్ లో ఈ దేశంలో వచ్చింది, కోవిడ్ ఈ దేశంలోనే వచ్చింది. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం 25-30 మంది మాత్రమే చనిపోయారు కరోనాతో. మన దేశంలో అఫీషియల్ గా 5 లక్షల మంది చనిపోయినా కూడా అన్అఫీషియల్ గా 50 లక్షల మంది చనిపోయి ఉంటారు. సో అసలు ఇంత స్థాయిలో చావులు జరిగితే దాని గురించి ఆలోచన లేదు. ఈ చావుల తర్వాత ఎందుకు చచ్చిపోతున్నారో తెలియదు. చిన్న వయసు వాళ్ళు ఎంత బాధ ఉంటుందండి. 25-30 ఏళ్ళ పిల్లలు లేదా ఒక 30-40 ఏళ్ళ ఆడవాళ్ళు హార్ట్ అటాక్ లో చచ్చిపోవటం ఏంటి? అంతకు ముందు చూసామా మనం? ఈ కోవిడ్ తర్వాత ఎందుకు ఇలా జరుగుతుంది దాని గురించి ఏమాత్రం కూడా మనం ఆలోచన చేయకుండా ఏదన్నా అంటే అది కారణం కాదు, ఇది కారణం కాదు, ఏందో మరి ఏది కారణమో అది చెప్పరు. కారణం ఏంటనే చెప్పరు. ఓ 2 ఏళ్ల పాటు ఎక్సర్సైజ్ చేయమాకండి అని ICMR చెప్తుంది. 2 ఏళ్ళు అయిపోయింది, మరి ఇప్పుడు ఏం చెప్తారు? సో ఇది ఒక ప్యాటర్న్ లో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంటే ఏంటంటే ఒక 2 నెలలు జరుగుతాయి, 2 నెలలు జరగవు. అంటే ఏదో ఒక లింక్ ఉంటుంది. సో ఆ లింక్ ని ఎస్టాబ్లిష్ చేసుకునే కనీసమైన ఆలోచన మనం చేయట్లేదు. అసలు నేను ఇక్కడ చైనా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఒక 2-3 ఉన్నాయి. అందులో ఒకటి ఫస్ట్ నన్ను ఇక్కడ లాక్కొచ్చిన కారణం ఏంటంటే వీళ్ళు ఎలా బ్రతికారు. కరోనా లాంటి దాంట్లో వాళ్ళు ఎంత గొప్పగా బ్రతికినట్లు, వీళ్ళు మంచిగా అసలు అనారోగ్యం పాలవలేదు. వాళ్ళ బిజినెస్లు కూడా మనకు మళ్ళీ అంత దెబ్బ అవ్వలేదు. సో అన్ని రకాలుగా కూడా వాళ్ళు మనకన్నా కోవిడ్ ని బాగా ఫైట్ చేశారు. దానికి కారణం ఏంటి, అసలు వాళ్ళే మందులు వాడారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం ఒకటి. ఆ తర్వాత లాంగ్ కోవిడ్ లేకపోతే గనక ఈ కోవిడ్ తర్వాత సడన్ హార్ట్ అటాక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయా వీళ్ళకి? సో మనం ఇబ్బంది పడుతున్నట్లు వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారా? పడుతుంటే వీళ్ళు ఏం మందులు వాడుతున్నారని తెలుసుకునే ప్రయత్నం ఒకటి. సో ఇంకా ఇన్పుట్స్ రావాలి నాకు. కానీ ఈ ఆలోచన మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఒక సొసైటీగా? నాకు చాలా బాధేస్తుంది. సో మనం కోవిడ్లో ఎప్పటికప్పుడు నాకు తెలిసిందంతా అందరికీ చెప్పాను. ట్రీట్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ మిగతావన్నీ కూడా చాలా మంది ఫాలో అయ్యారు. దేశంలో చాలా మంది ఫాలో అయ్యారు అదే ప్రోటోకాల్స్. నా దగ్గర అడ్మిట్ అయిన వాళ్ళల్లో <1% మోర్టాలిటీ వచ్చిన ఫస్ట్ వేవ్ లో కూడా నో వన్ రికగ్నైజ్ మీ. అది రికగ్నైజేషన్ రాలేదని నేను బాధపడలేదు, కానీ సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్పి ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి చెప్పినా కూడా ఎవడు పట్టించుకోకుండా ఎగతాళి చేశాను. అది చూశాను, ఆ చావులు చూశాను. ఆ తరువాత ఇప్పుడు జరుగుతున్నది కూడా మనం చూస్తున్నాము. సడన్ గా చచ్చిపోతున్నారు జనాలు, అర్ధాంతరంగా చచ్చిపోతున్నారు, అన్యాయంగా చచ్చిపోతున్నారు. దానికి ఈ కారణం లేకుండా లేదు కదా, దాన్ని వెతకాలి కదా. వెతకలేని పక్షంలో మన సిస్టమ్ ఎందుకు, మన వైద్య రంగం ఎందుకు, మనం ఏదో గొప్పదని చెప్పుకోవటం ఎందుకు?
దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.